ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? టాపిక్ ఆమె వేసుకొని ఇంత పేలికల గురించి వచ్చింది. మీరేం చెప్తారు? అదే అదే ఆ పేలికల గురించే వీళ్ళు కొట్లాడాలనుకుంటే ఇంతవరకే ఒక సంఘం పెట్టుకొని వాళ్ళ వరకే మాట్లాడుకోవాలి. వాళ్ళ సొంత విషయాలు అయితే వాళ్ళ వరకే మాట్లాడాలి. సమాజం మీద తీసుకొచ్చి సమాజాన్ని పాడు చేయొద్దు. ఇప్పటికే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ గురించి ఒకసారి బయటకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క అమ్మాయికి ఎంతమంది ఉండి వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయో. ఇచ్చలవిడిగా ప్రేమ అనే ఒక ముద్ర వేసుకొని ఒక్కొక్కరికి 3-4 జీవితాలు నాశనం చేసుకుంటా కడుపులు చేసుకొని చెత్త కుండీలలో బారేస్తున్నారు. మరి అప్పుడు ఎటుపోయింది మహిళా సంఘం? ఈ ఉమెన్ కమిషన్ అప్పుడు ఎటుపోయింది? జీవితాలు అస్తావస్తం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు ఊళ్ళల్లో ఉండి కష్టపడి వాళ్ళు చాకిరీ చేసి పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని వాళ్ళు చదివిస్తుంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. అప్పుడు ఆ రోజుల్లో 20 ఏళ్ళకి పెళ్లిళ్ళని అప్పుడు జరగలేదా ఈ విధ్వంసాలు? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నా పెళ్లిళ్ళు చేసుకోవట్లే. మా సాధులేదు మా కాలం మీద మేము నిలబడతాం అనబట్టేగా. ఎవరన్నా అమ్మమ్మ నానమ్మ అయ్యే కళలు ఉన్నాయా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా? మగవాళ్ళు తాతయ్య లేదు ఉందా? కనీసం వాళ్ళు కన్న బిడ్డనైనా కనే ఛాన్స్ ఉందా వాళ్ళకి? దీని గురించి కదా మాట్లాడాల్సింది. మన జీవన వ్యవస్థ అంతరించిపోతుంది, మన విలువలు మనం కాపాడుకుందామని చెప్పి స్త్రీలు మాట్లాడాల్సింది దీని గురించి కదా. ఇంత పేలిక గురించి ఎందుకు ఇంత చర్చ? మంచి మాట్లాడిన వాళ్ళందరూ తప్పు అంటారు, కేసులు వేస్తారు. ఏ విధంగా వేస్తారు కేసులు? యూట్యూబర్ల మీద పెడతారు, మీడియా వాళ్ళ మీద పెడతారు, మంచి మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద పెడతారు. ఎందుకు పెడతారు? ఇది ధర్మమా అధర్మమా అని అడగాల్సిన ప్రశ్న మనకు ఉంది.